డెవలప్ చేయడం కాదు కదా, అలాంటి ఆలోచన చేయడం కూడా అసాధ్యం అనిపించే రాకెట్ అది. అలాంటి రాకెట్ను అవలీలగా అంతరిక్షంలోకి పంపించింది స్పేస్ ఎక్స్. రౌదసి రంగంలోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శక్తివంతమైన రాకెట్ స్టార్షిప్ 13వ ప్రయోగాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసింది. అసలు ఈ ప్రయోగం ఎలా సాగింది, ఇది ఎందుకు ఇంత ప్రత్యేకం, స్పేస్ ఎక్స్ సంస్థ క్రియేట్ చేసిన చరిత్ర ఏంటి? అంతరిక్షంలో స్పేస్ ఎక్స్ సరికొత్త చరిత్ర. విజయవంతంగా స్టార్షిప్ ఫ్లైట్ 13 ప్రయోగం. నింగిలోకి అత్యంత హెవీ వెయిట్ రాకెట్. మార్స్కు మకాం కలకు ముందడుగు పడిందా? నాసా స్పేస్ ఎక్స్ కు ప్రయోగం ఎలా కీలకం? ప్రపంచ అపర కుబేరుడు మస్క్ కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ ఎక్స్ మరో రికార్డు క్రియేట్ చేసింది. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శక్తివంతమైన రాకెట్ స్టార్షిప్ 13వ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. టెక్సాస్ బోకా చికా లాంచింగ్ స్టేషన్ నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇప్పటి వరకు ఎవ్వరూ రూపొందించడానికి కూడా సాహసించని భారీ రాకెట్ ఇది. రెండో ప్రయత్నంలో విజయం సాధించింది. 2 వారాల కిందటే దీన్ని ప్రయోగించాలని స్పేస్ ఎక్స్ ఏర్పాట్లు చేసినా ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో తాత్కాలికంగా వాయిదా వేసింది. ఇప్పుడు దాన్ని నింగిలోకి పంపించింది. ఈ మిషన్లో 20 స్టార్లింక్ V3 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి విజయవంతంగా పంపడంతో పాటు హిందూ మహాసముద్రంలో రాకెట్ నియంత్రిత స్ప్లాష్ డౌన్ ను పూర్తి చేసింది. బూస్టర్ ల్యాండింగ్ పూర్తిగా విజయవంతం కాకపోయినా ఈ మిషన్ భవిష్యత్ చంద్రుడు, అంగారక గ్రహ యాత్రలకు కీలకమైన డాటాను అందించింది. చంద్రుడు, అంగారక గ్రహం పైకి మనుషులతో పాటు భారీ పరిమాణంలో సరుకులను మోసుకెళ్లడానికి స్పేస్ ఎక్స్ ఈ రాకెట్ కు రూపకల్పన చేసింది. ప్రయోగం ప్రారంభమైన దాదాపు 2.5 నిమిషాల తర్వాత సూపర్ హెవీ బూస్టర్ స్టార్షిప్ పై భాగం విజయవంతంగా విడిపోయాయి. తర్వాత బూస్టర్ గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో నియంత్రిత స్ప్లాష్ డౌన్ కు ప్రయత్నించింది. అయితే ల్యాండింగ్ సమయంలో కొన్ని రాప్టర్ ఇంజన్లు పూర్తి స్థాయిలో పనిచేయకపోవడంతో బూస్టర్ పూర్తి స్థాయి విజయవంతమైన ల్యాండింగ్ సాధించలేకపోయింది. అయినా స్టార్షిప్ తన నిర్దేశిత కక్షలో ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించింది. అంతరిక్షంలోకి చేరుకున్న తర్వాత స్టార్షిప్ తన ప్రధాన ఇంజన్లను నిలిపివేసి నిర్ణీత దశలో 20 ఉపగ్రహాలను విజయవంతంగా విడుదల చేసింది. నిజమైన స్టార్లింక్ V3 ఉపగ్రహాలను స్టార్షిప్ ద్వారా ప్రయోగించడం కూడా ఇదే తొలిసారి. ఈ నెల 16న జరిగిన ప్రయోగంలో మొదటి దశ బూస్టర్లోని 33 ఇంజన్లలో 6 సరిగా పనిచేయలేదు. దీంతో చివరి క్షణంలో ప్రయోగాన్ని నిలిపివేశారు. ఆ తర్వాత ఆ 6 ఇంజన్లను మార్చి మరోసారి ప్రయోగం చేపట్టారు. ఇప్పుడు అన్ని ఇంజన్లు సరిగా పనిచేయడంతో అనుకున్నట్లుగానే స్టార్షిప్ అంతరిక్షంలోకి వెళ్ళింది. అయితే బూస్టర్ తిరిగి దిగేటప్పుడు అవసరమైనన్ని ఇంజన్లు మళ్లీ ప్రారంభం కాలేదు. దీంతో కంట్రోలింగ్లో కాకుండా మెక్సికో గల్ఫ్లో కూలిపోయింది. అత్యాధునిక 20 స్టార్లింక్ ఉపగ్రహాలను భూమికి సుమారు 200 కిలోమీటర్ల ఎత్తులో ఒక్కొక్కటిగా విజయవంతంగా విడుదల చేసింది. ఈ కొత్త శాటిలైట్లు ఇప్పటికే కక్షలో ఉన్న స్టార్లింక్ ఉపగ్రహాలతో లేజర్ కమ్యూనికేషన్ ద్వారా అనుసంధానమయ్యాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్టార్లింక్ ఉపగ్రహాలు ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నాయి. తిరిగి భూమి వాతావరణంలోకి ఎంటర్ అయిన రాకెట్ ప్రణాళిక ప్రకారం హిందూ మహాసముద్రంలో నియంత్రిత స్ప్లాష్ డౌన్ చేసింది. ఈ దశలో శాస్త్రవేత్తలు రాకెట్ హీట్ షీల్డ్ పనితీరు, రీఎంట్రీ నియంత్రణ వ్యవస్థ, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే సామర్థ్యం, భూమి వాతావరణంలో తిరిగి ప్రవేశించే సాంకేతికత లాంటి కీలక అంశాలను పరీక్షించారు. నిజానికి ఈ ప్రయోగంలో ప్రధాన లక్ష్యం స్టార్షిప్ తిరిగి భూమి వాతావరణంలోకి ప్రవేశించే ప్రక్రియను పరీక్షించడం. ఇప్పటి వరకు జరిగిన అన్ని పరీక్షల్లో ఇదే అత్యుత్తమ రీఎంట్రీ అని స్పేస్ ఎక్స్ సంస్థ తెలిపింది. అంతరిక్ష నౌక భూమి వాతావరణంలోకి విజయవంతంగా ప్రవేశించి ప్రయోగ స్థలం నుంచి సుమారు 16,000 కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్రంలో సాఫ్ట్గా ల్యాండ్ అయింది. నీటిపై కొంతసేపు తేలియాడటం కూడా ఈ ప్రయోగ విజయానికి మరో గుర్తుగా నిలిచింది. ఇక ఈ మిషన్లో హీట్ షీల్డ్ పై కొత్త పరీక్షలు చేశారు. తీవ్రమైన వేడి, ఒత్తిడిని కొలిచేందుకు ప్రత్యేక సెన్సార్లు అమర్చారు. కొత్తగా పంపిన 6 స్టార్లింక్ ఉపగ్రహాల్లో కెమెరాలు అమర్చి స్టార్షిప్ హీట్ షీల్డ్ చిత్రాలను తీసి భూమికి పంపించాయి. స్టార్షిప్ 13 ప్రయోగం సూపర్ సక్సెస్ కావడంతో
స్పేస్ ఎక్స్ సంస్థ మరో కీలక మైలురాయిని చేరుకున్నట్లయింది. దీన్ని గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ల్యాండ్ అయ్యేలా ప్లాన్ చేస్తే అనూహ్యంగా హిందూ మహాసముద్రంలో దిగింది. అసలు ఈ ప్రయోగం ఎందుకింత ప్రత్యేకం? నాసా స్పేస్ ఎక్స్ కు కీలకంగా ఎందుకు మారింది? స్టార్షిప్ 13 సక్సెస్ తో మార్స్ కు మరో ముందడుగు పడినట్లయిందా? స్టార్షిప్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శక్తివంతమైన రాకెట్. దీని ఎత్తు సుమారు 123 మీటర్లు, అంటే 403 అడుగులు. ఈ రాకెట్ ను పూర్తిగా రీయూజబుల్ వ్యవస్థగా అభివృద్ధి చేయడమే స్పేస్ ఎక్స్ ప్రధాన లక్ష్యం. దీని ద్వారా అంతరిక్ష ప్రయోగాల ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చని కంపెనీ భావిస్తోంది. భవిష్యత్ అంతరిక్ష మిషన్లలో స్టార్షిప్ కీలక పాత్ర పోషించనుంది. ఆర్టెమిస్ కార్యక్రమం ద్వారా మనుషులను చంద్రుడిపైకి పంపేందుకు నాసా లక్ష్యంగా పెట్టుకోగా, దీనికోసం స్టార్షిప్ ప్రత్యేక నమూనాను ఉపయోగించాలనే ఆలోచనలో ఉంది. ఇకటు మార్స్కు మకాం మార్చాలని, అక్కడ కాలనీలు నిర్మించాలి అనేది మస్క్ కల. దీనికోసం చాలా ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తున్నారు. ఈ లక్ష్యం చేరుకోవడానికి ప్రతి పరీక్షా ప్రయోగం నుంచి సేకరించే సమాచారం ఎంతో కీలకంగా మారుతుంది. ఇప్పుడు స్టార్షిప్ 13 విజయంతో ఈ విషయంలో కీలక అడుగు పడినట్లయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జరిగింది స్టార్షిప్ 13వ పరీక్షా ప్రయోగం. అప్గ్రేడ్ చేసిన వెర్షన్ 3తో ఈ ఏడాది రెండో ప్రయోగం. ఫ్యూచర్ లో స్టార్షిప్ ను పూర్తిగా రీయూజబుల్ అంతరిక్ష నౌకగా మార్చాలని స్పేస్ ఎక్స్ లక్ష్యం. దీనికోసం రీఎంట్రీ సమయంలో హీట్ షీల్డ్ ఎంత సమర్థంగా పనిచేస్తుందో పరీక్షిస్తోంది. ఈ పురోగతి నాసాకు కూడా కీలకం. ఆర్టెమిస్ 3 మిషన్లో 4 వ్యోమగాములను చంద్రుడిపైకి తీసుకెళ్లే ప్రణాళికలో స్టార్షిప్ కీలక పాత్ర పోషించనుంది. సూపర్ హెవీ బూస్టర్ ను తిరిగి వినియోగించడమే స్పేస్ ఎక్స్ టార్గెట్. రాకెట్ భాగాలను మళ్లీ ఉపయోగించడం ద్వారా అంతరిక్ష ప్రయోగాల ఖర్చును భారీగా తగ్గించాలని మస్క్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. బూస్టర్ ల్యాండింగ్ వైఫల్యం కొంత నిరాశ కలిగించినప్పటికీ, ఈ పరీక్ష ద్వారా లభించే సాంకేతిక సమాచారం భవిష్యత్ ప్రయోగాలకు ఉపయోగపడుతుందని స్పేస్ ఎక్స్ భావిస్తోంది. స్టార్షిప్ ప్రాజెక్ట్ మస్క్ దీర్ఘకాల అంతరిక్ష కలల్లో అత్యంత ముఖ్యమైనది. దీని వెనక స్పేస్ ఎక్స్ ఏళ్ల తరబడి చేస్తున్న భారీ కృషి ఉంది. పూర్తిగా పునర్వినియోగించగల రాకెట్ వ్యవస్థను రూపొందించేందుకు ఈ ప్రాజెక్టుపై బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టారు. 2010ల చివరి నుంచి అభివృద్ధి చేస్తున్న స్టార్షిప్ కోసం వందలాది మంది ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. చంద్రుడు, అంగారకుడి వరకు మనుష్యులు, భారీ సరుకులను తీసుకెళ్లగల రవాణా వ్యవస్థను నిర్మించడమే స్పేస్ ఎక్స్ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. నాసా ఆర్టెమిస్ కార్యక్రమానికి సహకరించడం, భారీ స్టార్లింక్ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం, భవిష్యత్తులో మనుషులను చంద్రుడు, అంగారకుడిపైకి తీసుకెళ్లడం వంటి లక్ష్యాలకు ఈ రాకెట్ కీలకంగా మారనుంది.